Oh
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. పాట పాడాలని ఆసక్తున్నారు. లేచి వచ్చినట్టయితే పాట పాడుకుందాం. మేలును నీ మేలును మరచిపోలేనయ్యా, మేలును నీ మేలును మరచిపోలేనయ్యా, నా ప్రాణము
విరచిపోలేదయ్యా నా ప్రాణము నాంతవరకు విరచిపోలేదయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా నీది కాపురము మనసయ్యా యేసయ్యా కాపురము మనసయ్యా నీది కాపురము మనసయ్యా యేసయ్యా కాపురము మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణము నాంతవరకు విరచిపోలేనయ్యా నా ప్రాణము నాంతవరకు విరచిపోలేనయ్యా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కని పాటలతో దేవుని మేలుకొచ్చిన అలాగే పాడబడాలని ఆశిస్తున్నాను. సిద్ధపడి రావాలని కోరుచున్నాను. హల్లెలూయా నా బలము నీవేనయ్యా నా చర్య నా బలము నీవేనయ్యా నా బలము నీవేనయ్యా నా చర్య నా బలము నీవేనయ్యా నన్ను దాచుకోట నీవేనయ్యా నన్ను దాచుకోట నీవేనయ్యా నిన్నే 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 చేరాలని నిన్నే 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 చేరాలని నా బలము నీవేనయ్యా నా చర్య నా బలము నీవేనయ్యా
దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. అలాగే మన మధ్యలో ఉన్న స్వర్ణ ఒక పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత పాట జాకోబు సిద్ధపడాలని కోరుచున్నాం. ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే తెలియపరచాలా. యెహోవా నా కాపరి, యేసయ్యా యెహోవా నా కాపరి, యేసయ్యా దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మన మధ్యలో ఉన్న జాకోబు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుచున్నాం. అలాగే సమయం కూడా చాలా అయింది కనుక సాక్షాలు సమయం 1-2 పాటలతో ముగించబడుతుంది. తర్వాత మార్తమ్మ పాట సిద్ధపడాలని కోరుచున్నాం. దేవుడు మనందరికి తోడై ఉండును గాక. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే
Mahani
దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరికి తోడై ఉండును గాక. దయచేసి గమనించండి, సమయం చాలా కనుక 1-2 పాటలతో ముగించబడుతుంది. తర్వాత సాక్ష్యాల సమయం. అలాగే మన మధ్యలో ఉన్న మార్గం వచ్చి ఒక పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరచుగా కోరుచున్నాం. తర్వాత సుందరరావు చివరగా సుమధుర స్వరముల గానాలతో వేలాది నూతనములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది నూతనములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. ఆనందమే నరపరవశమే నీవు స్తుతించిన ప్రతి క్షణం. ఆనందమే నరపరవశమే నీవు స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది నూతనములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన దయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి తోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన దయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నారాధన, నీవే నీవే నానందము, నీవే నీవే నారాధన, నీవే నీవే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది నూతనములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. సంపూర్ణమైన నీ
దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రేమ పాఠశాల వచ్చిన అందరికీ నా యొక్క దయచేసి గమనించండి. మేము సరైన 1-2 పాటలతో ముగించబడుతుంది. తర్వాత పవిత్ర విక్టోరియా ఇద్దరు కలిసి ఒక పాట చివరిగా సిద్ధపడాలని కోరుచున్నాం. సమయం లేదు కనుక ఉండగా చూస్తున్న దేవుడు అయ్యా నన్ను చూసినావు, చూస్తున్న దేవుడు అయ్యా నన్ను చూసినావు, నీ పేరు ఏమిటో వెరగనయ్యా, నా పేరుతో నీవు పిలిచావయ్యా, నా పేరుతో నీవు పిలిచావయ్యా, చూస్తున్న దేవుడు అయ్యా నన్ను చూసినావు. చారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనై పోయాను. వరకు పాటలు అబ్రహాము భార్యనై పోయాను, ఈ హన్య దారిలో ఒంటరినైనా, దిక్కులేక తిరుగుతున్న హాగరు నేను, హాగరు నేను, చూస్తున్న దేవుడు అయ్యా నన్ను చూసినావు, చూస్తున్న దేవుడు అయ్యా నన్ను చూసినావు, నీ పేరు ఏమిటో ఎరగనయ్యా, నా పేరుతో నీవు పిలిచావయ్యా, నా పేరుతో నీవు పిలిచావయ్యా, ఇస్మాయేలుకు తండ్రినైతిని, అయిన వారితో త్రోసివేయబడితిని,
జలములు నిచ్చి బ్రతికించావు. ఈ సంతతిని దీవించనని వాగ్దానము చేసిన దేవుడ నీవు, గొప్ప దేవుడ నీవు. చూసుకున్న దేవుడు అయ్యా నన్ను చూసినావు. చూసుకున్న దేవుడు అయ్యా నన్ను చూసినావు. నీ పేరు ఏమిటో వెరగనయ్యా, నా పేరుతో నీవు పిలిచావయ్యా. ప్రైజ్ లార్డ్. ఒక పాట. కదలాకుందువా సియోని కొండవోలే, కదలాకుందువా బలమైన సింహవోలే. యేసయ్యా నీ చెంతనుండగా ఏ చింత నీకింకా లేదుగా. కదలాకుందువా సియోని కొండవోలే, కదలాకుందువా బలమైన సింహవోలే. యేసయ్యా నీ చెంతనుండగా ఏ చింత నీకింకా లేదుగా. నీరు కట్టిన తోటవలెను నిండు సముద్రం పొంగి వరలెను. నీరు కట్టిన తోటవలెను నిండు సముద్రం పొంగి వరలెను. ఆకాశంపై నుండి అగ్ని కురిసినా, ఏనాడో ఏ కష్టములే నష్టము నీకుండాదు. కదలాకుందువా సియోని కొండవోలే, కదలాకుందువా బలమైన సింహవోలే. యేసయ్యా నీ చెంతనుండగా ఏ చింత నీకింకా లేదుగా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. సమయం చాలా అయింది కనుక సాక్ష్యాల సమయం. చివరిగా పవిత్ర విక్టోరియా వచ్చినట్టయితే ఒక పాట పాడుతాను. దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. చివరిగా ఒక పాట పాడుతాను. అలాగే సాక్ష్యాలు చెప్పేవాళ్ళు సిద్ధపడాలని కోరుచున్నాం. దేవుడు మనందరికి తోడై ఉండను గాక. నీకు మహత్వమే నీవయ్యా, నీకు మాత్రమే Wow.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామాలను అందరికీ మరొకసారి వందనాలు. దయచేసి గమనించండి, ఇంతటితో పాటలు ముగించబడ్డాయి. సాక్ష్యాల సమయం కనుక సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ముందుకు రావాలని కోరుచున్నాం. గడిచిన వారములో, గడిచిన నెలలో దేవుడు మనకు చేసిన మేలులు మర్చిపోక సాక్ష్యంగా పంచుకుందాం. దేవుడు మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్. అలాగే హల్లెలూయా. మరి పాస్టర్కి వందనాలు, స్త్రీలకు వందనాలు. దయచేసి మౌనంగా ఉండాలా, మాట్లాడకూడదు, అసలు మౌనంగా ఉండాలి. మరి నేను ఊరికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన సమయంలో ఒంగోలు వెళ్ళినాక టైం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టైం 8-9:30 వచ్చింది. మా వాడు ఏం చెప్పిందంటే ఈ టైం కాదు, ఇంకో టైంకి వచ్చేది, ఈ టైంకి వెళ్ళగాకనేది. నేను వెళ్ళేటప్పుడు అన్నం తినకుండా టైంలో తినొచ్చు అని చెప్పి నేను చేతిలో పెట్టుకున్నప్పుడు టైం వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోయినప్పుడు ఈ టైం అని అదరాబాదర ఎక్కేసా.
ఎక్కినప్పుడు ఆ టైం కదా అని మళ్ళీ ఆడిపోయినాక ఆపారు. ఆపినాక రివర్స్ వచ్చి గర్భం దిగబోయి నేనేం చేశాను, ఆ టైం కదా అని చెప్పి పట్టబోయా. ఆ టైం వెళ్తానే ఉన్నా, నేను పడుతున్నానే ఉన్నా. పడినప్పుడు రెండు కాళ్ళు ఎట్టబడి ఈ కాళ్ళు రెండు పోయాయి. ఈ రెండు కాళ్ళు ఆ టైం కింద పడి విరిగిపోయాయి. దేవుడానికి తండ్రి అని చెప్పి నేను ఈ బైబిల్ నేను నా చేతిలో ఉంది. ఒక కవర్లో పార్ట్స్ ఉంది, ఈ చేతిలో బైబిల్ ఉంది. దేవాన్ని చిత్తం ఈ సాలయం ప్రార్థనలు కావచ్చు కాపాడు ప్రభు పోయిందాక మరి నీ చిత్తం అని చెప్పి ఈ బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసుకొని కూర్చొని నేను వెళ్ళాక అప్పుడు దేవుడు నన్ను గతించినాడని చెప్పి దేవుడు మరి నేను మొరపెట్టుకొని అడిగిన నా ప్రార్థన ఏదంటే ఈ దేవుడే నాకు ఈ బైబిలే నాకు శక్తి ఇచ్చాడు. దేవుడు కృపను బట్టి శక్తిని బట్టి నాకు ఎంతో నన్ను మేలు చేస్తున్నాడు. దేవుడు నన్ను పోగొట్టడం లేదు. దేవుడు నేను ఇంకా స్వరంలోకి నేను ఇంకా దిగాలని నేను అడుగుతున్నాను. దేవుడు మోకాలు పాదలు పట్టుకొని దేవాన్ని సిద్ధమైతే మమ్మల్ని కాచి కాపాడని చెప్పి నేను ఎంతగా ప్రార్థించుకుంటున్నానో నాకే తెలుసు. దేవుడిని అడగలేని రోజులు లేదు. ఎప్పుడు మెలకబడితే అప్పుడు దేవుడిని నేను అడుగుతానే ఉన్నా. చదువు లేకపోయినా కూడా ఇప్పుడు దేవుడిలో మరి ఈ బైబిల్ తీసుకున్న 2 అక్షరాలైనా నేను చదువుగా కావాలని ఆసక్తి కలిగింది. నాకు ఈ దేవుడు మరి దీవించినాక ఈ బైబిలే నాకు సాధ్యం. ట్రైన్ ప్రమాదంలో నర్సమ్మని క్షేమంగా కాచి కాపాడి యేసు ప్రేమ ప్రార్థనశాలలో సాక్షిగా నిలిపిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే బయట కూర్చున్న వాళ్ళు ఎవరైనా, లోపల కూర్చున్న వాళ్ళు ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ముందుకు రావాలని కోరుచున్నాము. సరే, ఎవరు లేనట్టయితే అందరూ లేచి నిలబడినట్టయితే బైబిల్ పట్టణం చదువుకుందాం. మన మధ్యలో ఉన్న నైనిషా ఎవరమ్మా? అప్పో మీ పేరు కదా ఉంది. వెళ్ళు. అందరు లేచి నిలబడినట్టయితే బైబిల్ పట్టణం చదువుకొని ఆరాధన చేసుకుందాం. 43 అమ్మా. 1 నుంచి 5. 43. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడుము. కపటము కలిగిన దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించెదవు. నీవు నాకు దుర్గమైన దేవుడవు. నన్ను త్రోసివేసి తిని నేను శత్రు బాధి చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా నీవు వెలుగును నీ సత్యమును బయలు తేలజేయుము అని నాకు త్రోవ చూపుము. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుచేయి దేవుని యొద్దకు చేరుదను. దేవా నా దేవా సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. చిన్న వాక్యము దేవుడు దీవించున్నాడు. ఆయన అంగీకరిద్దాం. స్తోత్రం 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 అంటూ నిత్యం కోట్ల దూతలతో స్తుతించబడుతున్న తండ్రి నీకే స్తోత్రం 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 అంటూ ఆయన్ని నిత్యం స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం
సర్వోన్నతుడా నీకే స్తోత్రం స్తోత్రం. పిల్లలు ఎవరు అల్లుడు తిరగొద్దు, అప్పుడు తిరగొద్దు. మౌనం నుండి దేవుని స్తుతించాలా. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన జీవమైన వెలుగు యేసు ప్రేమ ప్రార్థన శాలలో మనకు తోడై ఉన్నట్టుగా ఆయన మనసు పూర్తిగా స్తోత్రం స్తుతులు చెల్లిద్దాం. గడిచిన వారమంతా తోడై ఉన్న దేవాసి దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు పాత్రగా నీకే స్తోత్రం స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువ, నిత్యులకు తండ్రి, సమాధానకర్తమైన దేవా, మీకే స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. ప్రజలందరూ నోరు తెరచి స్తోత్రాలు చెల్లించుకున్నారు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరచి స్తోత్రాలు చెల్లించండి, స్తోత్రాలు చెల్లించండి. గడిచిన కాలమంతయు దేవాది దేవుడు చేసిన అత్యధికమైన మేలులను తలంచుకొనుచు ఆయన చేసిన ఉపకారములన్నింటినీ జ్ఞాపకం చేసుకొనుచు ప్రతి ఒక్కరు కూడా స్తోత్రార్పణలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము 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 విడదీయగలరా ఎవరైనను హరియైనను. విడదీయగలరా ఎవరైనను హరియైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మనబంధము అనుబంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను హరియైనను. విడదీయగలరా ఎవరైనను హరియైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. సంతృప్తి కలిగి సంతృప్తి కలిగి నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్రములు నీకే అర్పించిన యేసయ్యా. నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్రములు నీకే అర్పించిన యేసయ్యా. రాజా జగమెరిగిన నా
విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా
స్తోత్రం నాయనా. ప్రభువా, ఇదిగో తండ్రి మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రేమ ప్రార్థనశాల తండ్రి, ఇదిగో ప్రభువా, నువ్వు యేసిన బంధం రక్త సంబంధమునైనా ఇదిగో ప్రభువా, మరి ఈ లోకములో తండ్రి నేను ఎప్పుడూ రక్షించుకోవాల్సిన నన్ను తండ్రి విలువైన నీ రక్తము పెట్టినైనా ఖరీదనములు చెల్లించి ప్రభువా నన్ను రక్షించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆయన నువ్వు వేసిన ఈ రక్త సంబంధము ప్రభువా, పరలోక సంబంధము తండ్రి. ఆయన ఇదిగో ప్రభువా, నీ రక్తాన్ని ధారలుగా తండ్రి ధారపూసిన ఆయన నన్ను కొన్నావు తండ్రి. అవును ప్రభువా, ఇదిగో తండ్రి సీయోనులో నేను చేరుటేనే తండ్రి నా నిత్య జీవమైనది ప్రభువా. ఆయన ఏది ఏమైనా తండ్రి దీనులను అల్పులము వట్టి వారమునైనా ఎన్నిక లేని వారము తండ్రి మమ్మల్ని ఎన్నుకొని ప్రభువా సన్నిధానములు నిలబెట్టుకున్నందుకు మీకు ఎనలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కూడా తండ్రి మీ రెక్కల మాటను కాచి కాపుదల చేసి భద్రపరీక్షలో ఉన్నాయినా ఇదిగో ప్రభువా, మేము అడగక మునిపి తండ్రి మా అక్కర్లను ఎరిగి తండ్రి మా అక్కర్లని తీరుస్తున్న గొప్ప దేవుడు కనుక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్పవాడా, ప్రేమ కలిగిన వాడా, కృప కలిగిన యేసయ్యా, దేవునైనా ఈ లోకం వైపు చూస్తూ నేను కనికరముని కోర వచ్చి తినని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రేమ ప్రార్థనశాలలో తండ్రి ఎంతమంది అయితే మీ పిల్లలు ప్రభువా ఏ అక్కర కొలది వచ్చి ఉన్నారు ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వారందరినీ దాటిపోవద్దని అడుగుచున్నాను, సహాయం చేయ ప్రభువా. దావీదు కుమారుడా, నజరుడైన యేసు క్రీస్తు ప్రభువా, దాటిపోకు తండ్రి, కృప చూపించు నాయన, కనికరించు తండ్రి. ఎందరి కనికరాన్ని కోరుతున్నారు ప్రభువా, అయినా నీ పాద శరణ వచ్చి ఉన్నారు ప్రభువా, మీ పాదాలు పట్టుకొని ఉన్నాడు తండ్రి. వారందరినీ తండ్రి కనికరించమని అడుగుతున్నాను, సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా. నేను తండ్రి సాక్ష్యములను మీరు విన్నారు ప్రభా, అలాగే తండ్రి ప్రతి వారి హృదయాంతరంగము మీరు తెలుసుకొని ఉన్నారు ప్రభా. వారి అక్కరలన్నీ తీర్చి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని నజరుడైన యేసు క్రీస్తు నామములో తండ్రి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ వాక్యం పాస్టర్ రవికుమార్ గారు బోధిస్తున్నాగా వాక్యం నిమిత్తమై ప్రార్థన చేయాలని కోరుచున్నాం. కుమారులు వచ్చి ప్రార్థన చేస్తున్నాగా ప్రార్థన అయితే పెట్టాం. వందనాలు. వాక్యం మీద ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, సమాధానకరమైన మామూలుగా యేసు ప్రేమ ప్రార్థించాలని మేమందరం మీ పాదం ఆయన ఇంతవరకు నాకు జరిగించిన విధానం బట్టి మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కగా ప్రభావ ప్రార్థన మాట్లాడ ఆరాధన అయా ముఖ్యమైన ఘటన వెళ్తుంది కదా ప్రభావ, వస్తున్న నీకు కావుతుంది ప్రభావ, నీ శ్లోసాలను మరుగుపరుచుకొని తండ్రి ఇప్పుడున్న మాకందరికీ ప్రభావ ఆత్మీయ ఆహారం మీరే సిద్ధపరచమని అయాదిలో మీ పాదాల కోసం అడుగుతున్నాం ఆయన. ప్రతిదీ మీ స్వాధీనపరచుకోమని, మీరు మాత్రం మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగిపెట్టుకుంటున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. దేవుడు శుద్ధినామానికి మహిమ కలిగిన కాక. అలాగే సమయాన్ని పాస్టర్ గారు వెళ్దాం. వాక్యం చెప్తుండగా వాక్యం ఇంటూ వాక్యం సరంగా జీవించే భాగ్యాన్ని దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. దయచేసి కొద్ది నిమిషాలు గట్టిగా మహా అయితే ఒక 20 నిమిషాలు మనం వాక్యంను ధ్యానించుకుందాం. దేవుని యొక్క వర్తమానం మన మధ్యకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, మనం ప్రతి వారం తెలుసుకునే ఉన్నాం. మన ప్రవర్తన అంతటిలో సరి చేసుకోవాలి. మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి, సరి చేసుకోవాలి. బయట ఉన్న సహోదరులు కూడా గమనించవలసింది ఏంటంటే, మనము ఇహలోకమైన జీవితం జీవిస్తున్నప్పుడు
మనం మీటింగ్లు పెట్టుకోవడానికి మనకు ఒక టీ కొట్టు ఉంది, దయచేసి అక్కడ మాట్లాడుకోవచ్చు. మనకు చాలా ప్రదేశాలు ఉన్నాయి. మనం వ్యవహారాలు పెట్టుకోవాలనుకుంటే, మనం మాట్లాడాలనుకుంటే చాలా ప్రదేశాలు ఉంటాయి. కాబట్టి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఈ లోపల ఉన్న వాళ్ళకి ఒక్కరికే కాదు, అందరూ కూడా ప్రవర్తన అంతటిలో జాగ్రత్తగా ఉండాలి. మందిర ఆవరణలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మళ్ళీ మన గృహాలకు చేరేంత వరకు కూడా మనం బహు జాగ్రత్త పరులుగా ఉండాలి. ఎందుకంటే వాక్యము నమ్మదగినది. పూర్ణాంగీకారము అంగీకరించాలి. మనం ఎలా అంగీకరించాలి? పూర్ణాంగీకారముగా అంగీకరించాలి. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు, ప్రేమించేవాడే, కనికరించేవాడే. కానీ పలుమార్లు నా గద్దింపుకు లోబడకపోతే జాగ్రత్తగా ఉండాలంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. పలుమార్లు గద్దింపుకి విని దాన్ని లోబడకపోతే వాడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే అల్లరితో కూడిన భక్తి దేవునికి ఇష్టం లేదు. ఈరోజు క్రైస్తవం ఎలా మారిపోయిందంటే, ఆదిమ క్రైస్తవులు ఎలా చేసిందంటే, క్రైస్తవం అంటే ఎంతో భయముతో ఉండేది. ఇప్పుడున్న క్రైస్తవం ఎలా మారిపోయిందంటే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ తెల్ల చొక్కా వేసుకొని ఇంటి దగ్గర తిరిగి మరలా ఇంటికి వెళ్ళి ఇప్పేస్తే ఎలాగ ఉంది క్రైస్తవం? ఎలా ఉంది? నేను చూడటానికి తెల్ల చొక్కా వేసుకున్నాను. ఎలా ఉన్నాను? నేను మంచి వాళ్ళ కనిపిస్తున్నాను, పరిశుద్ధుల్లా కనిపిస్తున్నాను అందరికీ. నేను మందిరానికి వచ్చి తెల్ల చొక్కా వేసుకున్నందుకు మాత్రం నేను పరిశుద్ధున్నా? నేను పరిశుద్ధుని అయిపోతానా? మంచివాడిని అయిపోతానా? కాదు కదా. మరి ఈ తెల్ల చొక్కా ఉన్నటువంటి కల్మషం ఎంతమందికి తెలుసు? తెలుసుకోవాలి మనం. ఎందుకంటే మనము దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మనము ప్రభువుకు మనల్ని మనం సమర్పణ చేసుకుంటున్నాం. మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువుకి మనల్ని మనం సమర్పణ చేసుకోవడానికి మనము దేవుని మందిరానికి వస్తున్నామని మనం గమనించుకోవాలి. గడిచిన కాలంలో మన పాత రోత జీవితాన్ని విడిచి మనం ప్రభు సన్నిధికి ఎందుకు వస్తున్నాం? నూతన స్వభావంగా మనలో రావాలని, నవీన స్వభావం మనం ధరించుకోవాలని, మనకు ఆ తీర్మానం కలిగి మందిరానికి రావాలి. మనం అక్కడ అదే వారం చేసి ఇక్కడ అదే వారం చేస్తే దేవుని యొక్క ఉద్దేశాలు మనకు ఎలా తెలుస్తాయి? దేవుని యొక్క ఆలోచనలు మనకు ఎలా బయలుపడతాయి? పరిశుద్ధాత్మ ఇక్కడ సంచరించుతుండగా పరిశుద్ధాత్మ యొక్క వరములు సంపాదించుకోవడానికి మనం ప్రయత్నించాలి. మేడగదిలో 125 మంది ఏకరీతిగా ప్రార్థన చేశారు. ఎలా చేశారు? ఏకరీతిగా ఎడతెగగా ప్రార్థన చేశారు, అన్నపానములు ముట్టకుండా. ఆ ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళు ఏమి సంపాదించుకున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోకి ఉన్నప్పుడు ఆయన ఒక మాట సెలవిచ్చాడు, నేను వెళుతున్నాను. ఏంటి? అక్కడ ఉన్న శిష్యులు అదే పడుతున్నప్పుడు ఆయన ఒక మాట ఇచ్చాడు, నేను వెళుతున్నాను, మీ కొరకు ఆదరణకర్తను పంపుతానన్నాడు. పరిశుద్ధాత్మని ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు, మీకు కావలసినటువంటి ధైర్యాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తాడని చెప్పినప్పుడు ఈ వాక్యం విన్నారు వాళ్ళు. ఈ వాక్యం మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మరలా చెప్తున్నాను మీకు. ఆ వాక్యం వారి హృదయంలో ఉంది. వారి హృదయంలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఏమి ఆలోచన చేశారు? యేసుక్రీస్తు ప్రభు వారి లోకం విడిచి వెళ్తూ మనకు ఆదరణకర్తను పంపుతానన్నాడు కదా, ఈ ఆదరణకర్తను మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ యొక్క సావాసం మన మధ్య సంచరించాలంటే మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. ఏదో ఆదివారం మనం మందిరానికి వస్తున్నప్పుడు మంచి వస్త్రం ధరించుకొని తిరిగి మరలా ఇప్పేసినట్లుగా క్రైస్తవం ఉండకూడదు. ఎందుకంటే ఇది దేవునికి ఇష్టమైనది కాదు. వారు ఆ కోణంలోనే వారు ఏం చేశారంటే ఎడతెగక ప్రార్థన చేస్తే ఏం వచ్చింది వారి మీదకి? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఎలా వచ్చాడు? అగ్ని జ్వాలల వంటి నాలుకగా దిగి వచ్చి వారందరి మీద ఆవరించినప్పుడు వాళ్ళు నూతన శక్తిని పొందుకున్నారు. ఏం శక్తిని? నూతన శక్తిని పొందుకున్నారు. యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఉన్న ప్రతి యవనుడు, పురుషులేమి స్త్రీలేమి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే పరిశుద్ధాత్మని వరమును సంపాదించుకోవాలి. పరిశుద్ధాత్మని వరమును మనం ఎప్పుడు సంపాదించుకుంటాం? దేవుని వాక్యానికి మనం అంగీకరించినప్పుడు, దేవుని మాటలకు మనం లోబడినప్పుడు, మన హృదయాన్ని ప్రభువుకు సమర్పణ చేసుకున్నప్పుడు. మనకు అవన్నీ చేయకుండా మనం వారం వారం చర్చికి వచ్చి కూడా భక్తి చేస్తూ కూడా అది వ్యర్థమైన భక్తి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి,
ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తుంది ఏంటంటే, పైన వస్త్రములు ధరించడం మంచిది కాదు, నీ హృదయ అంతరంగమును నేను తేరి చూస్తున్నాను. నీవు పోయిన వారం నుంచి ఈ వారం వరకు ఎంత పరిణితి చెందావు, ఎంత అంటే ఎంత అభివృద్ధి చెందావు, వాక్యములో ప్రార్థనలో ఎంత బలము పుంజుకున్నావు, ఎంత మటుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎంతవరకు నువ్వు ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నావు. వాక్యమును వింటున్నా నీవు ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా మాటలు ఎవరి యందు ఉంటే వారి యందు నేను ఉంటానంటున్నాడు. ఆయన మన యందు ఉండడం మనం సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమను మనం సంపాదించుకోవాలి. ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించాలి. ఎప్పుడైతే ఈ వాక్యము అందరి హృదయాల్లో ఉంటుందో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి ఒక్కరితో ఉంటాడు. చప్పటి ప్రభు నామమును పట్టుకుందా, ప్రతి ఒక్కరితో ఉంటాడు ఆయన. ఆ వాక్యం మన హృదయంలో ఉండాలి. అవును కదా? యేసుక్రీస్తు ప్రభు వారు జీవము కలిగే మాటలు చెప్పి యేసయ్య నాకు చెప్తున్న మాట ఏంటి? నా మాటలు ఎవరి యందు ఉంటే వారిలో నేను ఉంటాను, వారితో నేను నివాసము చేస్తానని చెప్పిన మాట మనం గుర్తు పెట్టుకోకపోతే మన భక్తి వ్యర్థమే. ప్రతి మాట కూడా హృదయములు పదిలపరుచుకోవాలి. ప్రభువును మనం స్తుతిస్తున్నప్పుడు మనకు వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలంట. మరి మన కాడ ఆత్మ లేదు, సత్యము లేదు. ఈ రెండు లేకుండా మనం ఆదివారం మందిరానికి వచ్చి మనం ఏం సంపాదించుకుంటున్నాం? ఏం సంపాదించుకోవట్లేదు. యేసయ్య మాటలు మన హృదయంలో లేకపోతే మనం ఏం సంపాదించుకుంటున్నాం? ఏమి సంపాదించుకోలేదు. ఆ మాటలన్నీ వాడి చెప్పులు చేయి ప్రతి వాడు బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఎలాంటి బుద్ధిమంతుడు? బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటారు. వాక్యం అనేది మనల్ని జీవింప చేస్తుంది. వాక్యము అన్నది మనల్ని ఏం చేస్తుంది? మంచి నడవడిక నడిపిస్తుంది. ఇంతవరకు మనము చెడు మార్గంలో నడుచుకున్నాం, ఈ లోకానుసారమైన జీవితం జీవించున్నాం. మన ప్రవర్తన అంతటిని క్రీస్తులోకి మనము ఆయన అధికారానికి మనం అప్పచెప్పాలి. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నట్టుగా మనందరం కూడా సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. దేవుని మందిరమునకు వచ్చినప్పుడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడంట. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దేవుని మందిరానికి వస్తున్నది ఎందు నిమిత్తం వస్తున్నాము? మన అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఏమి ఇస్తానంటున్నాడు? కనికరములు ఇస్తానన్నాడు. మనం దాన్ని సంపాదించుకోవడానికి మందిరానికి వచ్చిన వారమై ఉండాలి. కనికరమునే కోరడానికి ఈ లోకంలోకి నేను వచ్చానంటున్నాడు ఆయన. ప్రతి వారి పైన నేను కనికరపడుతున్నాడు. ఎందు విషయంలో కనికరపడుతున్నారు? ఆయనకి ఏం అవసరం మన మీద కనికరపడటానికి? మనం పాపం అనే ఊపిలో, దొంగ ఊపిలో చిక్కుకొని ఉన్నాం. మన పైన ఆయన కనికరపడుతున్నారు. పాపంలోనే ఉండి పాపంలోనే మరణిస్తే ఏమొస్తుంది? నిత్య నరకం వస్తుంది. మనకు ఆయన ఏమంటున్నాడు? కనికరపడుతున్నాడు. ఎందుకు? అయ్యో, నా ఈ కుమార్తె, నా ఈ కుమారుడు పాపంలోనే బ్రతుకుతున్నాడు, పాపంలోనే జీవిస్తున్నాడు. కాబట్టి వీడిని నేను ఎలాగైనా సరే రక్షించుకోవాలి, వీడికి నేను ఎలాగైనా నిత్య జీవాన్ని నేను అనుగ్రహించాలి నా ఈ కుమారుడికి, ఈ కుమార్తెకని ప్రభుల వారు మన పైన కనికరపడుతున్నారు. ప్రతి రోజు కూడా ఆయన మన పట్ల విజ్ఞాపన చేస్తున్నట్టు ఎంతమందికి తెలుసు? మనమేం చదువుకుంటాం? ఈస్టర్ పండుగ రోజు మనం ఏం చదువుకుంటామంటే మొట్టమొదటిగా మాటగా ఒక మాట చదువుకుంటాం. ఏ మాట అది? ప్రభువా, పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరని ఆ రోజు శిలువలో పలికిన మొట్టమొదటి మాట ఈ రోజు కూడా తండ్రి అయిన దేవుని సింహాసనం పక్కన కూర్చొని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రోజు కూడా మారు మనసు పొందని వారి కొరకు ఈ రోజు కూడా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరి కోసం ఎందుకు చేస్తున్నాడు విజ్ఞాపన? కనికరాన్ని కోరడానికి నీ లోకంలోకి వచ్చానంటున్నాడు ఆయన. ఆ కనికరం నువ్వు పొందుకోవాలి. దేవుని కనికరం నీ మీద ఉంటే నిత్యరాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. నేను ఆషామాషిగా ఈ లోకంలోకి వచ్చాను, నేను పిలిచింది ఎందుకు? నేను నిత్యరాజ్యంలో నేను వారసునిగా చేయాలి, నిత్య నివాసంలో నీకు నివాసం ఏర్పాటు చేయాలి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. ఆ విషయమై మనందరి మీద ఆయన కనికరపడుతున్నాడు.
ఆయన కనికరమని కోరడుతున్నాను అంటున్నాడు. మరి కనికరపడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? మన అతిక్రమములను ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి విడిచిపెట్టాలి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. వాటిని మనం అనుసరిస్తూ నడిస్తే మనం దేవుని మందిరానికి వచ్చి కూడా వ్యర్థం. ఇప్పుడు మనము చాలాసార్లు చదువుకొని ఉంటాం తప్పిపోయిన కుమారుడి విషయంలో. మనం పాటలు కూడా పాడుతున్నాం. తప్పిపోయిన కుక్క వలె పంది వల్లే బురదలో పొడుగుతున్నానయ్యా, నన్ను శుద్ధీకరించిన వ్యర్థమే. ఏమి? నన్ను శుద్ధీకరించిన వ్యర్థమే. నా స్థితి, నా గతి, నా ఆలోచన, నా ప్రవర్తన అంతటా పాత రోత జీవితంలో ఇంకా ఉన్నది కాబట్టి నన్ను ఎంత కడిగినా వ్యర్థమే అనే రీతిలో మనం ఉండకూడదు. యేసు ప్రేమ ప్రార్థన విషయాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు నేర్పిస్తున్న ప్రతిదీ మనము తూచా పాటించాలి. మన అతిక్రమం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి అంతే. యేసయ్య కనికరమనే కోరుకునేవారు. ఆ కనికరాన్ని పొందుకోవాలనుకుని ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నిజంగా చెప్తున్నాను, ఎంతమంది దేవుని కనికరం మా పైకి రావాలి, ఈ రోజున ఆయన కనికరం మా మీద ఉండాలనుకున్న వారు చేతులు ఎత్తి చూపించండి. మరి కనికరాన్ని కోరుకునేటప్పుడు మన అతిక్రమం విడిచిపెట్టడం లేదా? మన అతిక్రమం విడిచిపెట్టడం అంటే ఏంటి? సామెతలు, అదే సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుకోండి. నీ ప్రవర్తన అంతటి యందు ఒకటి బాగా గమనించండి. ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. బాగా గమనించినట్లయితే ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ప్రభువుల వారు మనకి సెలవిస్తున్నది ఏంటంటే ఈ రోజున మన ప్రవర్తన అంతటి యందు ఏంటి? మన ప్రవర్తన అంటే ఏంటి? మనం ఈరోజు దేనికి వచ్చాం? చర్చికి వచ్చాం. ఇక్కడ ఏం నేర్చుకోవాలి? మనం మన ప్రవర్తన మార్చుకోవాలి. ప్రవర్తన అంటే మన స్వభావం, పాత స్వభావమును మార్చుకొని మనలో ఉన్న ప్రతి అతిక్రమము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మనం ఎవరి అధికారానికి లోపడాలంట? చదవండి. ఎవరి అధికారానికి లోపడి? నీ ప్రవర్తన అంతటి యందు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అధికారమునకు ఒప్పుకొనుము. మనం ఆయన అధికారానికి లోబడాలి. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరు, ఆయన అధికారములకు మనం లోబడకుండా, ఆయన అధికారమును మనం ఒప్పుకోకుండా, ఆయన అధికారం ఏమంటుంది? ఆయన అధికారం మన మీద ఏమని శాసిస్తుంది? నీ గత జీవితాన్ని విడిచిపెట్టమంటున్నాడు. మనం ముందు వచనంలో చదువుకున్నట్లుగా నీ గత జీవితాన్ని విడిచిపెట్టు. ఆయన అధికారిస్తున్నాడు. ఆయన అధికారం ప్రకారం మనల్ని శాసిస్తున్నాడు. విడిచిపెట్టు, నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టు అని ఆయన సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఈ లోకం మీద ఆయనకు అధికారం ఇవ్వబడినది కాబట్టి మనము ఆయన అధికారానికి మొట్టమొదట మనము లోబడాలి. మనల్ని మనం సమర్పణ చేసుకోవాలి. ప్రభువా, ఇదిగో నాయన, నా ఈ గత జీవితంలో నేను ఇలా జీవించాను, ఇదిగో నాయన, ఇక నుంచి నేను నీ పరిశుద్ధమైన నామంలో నేను జీవించాలనుకుంటున్నాను. శక్తి కలిగిన నామాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. నా రోత జీవితాన్ని విడిచిపెడుతున్నాను. తప్పిపోయిన కుమారుడు తెలుసుకున్నట్లుగా నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉండగా నేను ఇక్కడ ఏమేమి చేస్తున్నాను? పందులుగా వేసే పొట్టుని అధికారికంగా తినట్లేదు, దొంగతనం చేసి తినాలనుకుంటున్నాడు. ఎప్పుడు తండ్రి అధికారం నుంచి తప్పిపోయాడు, అపవాది యొక్క అధికారంలోకి వెళ్ళిన తర్వాత అతని జీవితం ఎలా అయిపోయింది? నాశనం చేసుకున్నాడు. అందుకే నా తండ్రి ఇంట అనేకులు నివాసం ఉంటుండగా నేను మాత్రం ఇక్కడ పందులు తినే పొట్టు తిని దానికోసం దొంగతనం చేస్తున్నాను. పందుల పొట్టు కోసం దొంగతనం చేస్తున్నాడు. ఎందుకని? అతడు తండ్రి అయిన దేవుని అధికారానికి లోబడిన ప్రతి వారి జీవితాలు ఇలాగే ఉంటాయి. అందుకే తప్పిపోయిన కుమారు యొక్క ఉపమానం మనకి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు చెప్పి ఉన్నాడంటే ఇంది విషయమై చెప్తున్నాడు ఆయన. ఇంకెంతవరకు నీవు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించక, నీ తండ్రి మాట వినక, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తనను మార్చుకోక, ఇంకెంతకాలము నువ్వు నా అధికారానికి లోబడకుండా జీవిస్తావని మనందరినీ కూడా ఆయన అంటున్నాడు. ఆయన ఏం చేయాలి? నా అధికారంలోకి ఒప్పుకొని అప్పుడు ఆయన త్రోవలు, ఎవరి త్రోవలు? మనందరము వెలుచున్న ప్రతి త్రోవ ఆయన సరళం చేస్తాడు, బాగా చేస్తాడు, నీటుగా చేస్తాడు. ఆయన మనకి ఏ ఇరుకు ఇబ్బంది రాదు, ఏ సైతాన్ శోధన మన మీదకి రాదు. ఎందుకంటే అధికారము కలిగిన యేసు నామాన్ని మనం ఆశ్రయిస్తున్నాం కాబట్టి, శక్తి కలిగిన యేసు నామాన్ని మనం ఆశ్రయిస్తున్నాం కాబట్టి,
మన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఆయన యందు మనం భయభక్తులు కలిగిన వారిగా జీవిస్తున్నాం కాబట్టి మన దారులు ఏం చేస్తానంటున్నాడు ఆయన? ప్రతి మన త్రోవలను సరళము చేస్తానంటున్నాడు. ఇంది విషయమే మనందరం కూడా ధన్యులమని నేను తలంచుతున్నాం. మరి ధన్యులు అనుకున్న వారు ఎంతమంది? మన త్రోవలు సరళం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా పాపంలోనే బ్రతుకుదామా? ఇంకా పాత రోత జీవితంలో జీవించి దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా మన ప్రవర్తన అంతటిలో సరి చేసుకోకుండా మన ప్రవర్తన అంతటిని కూడా ప్రభువుకి ఆయన అధికారానికి మనం లోపడకుండా ఇంకెంతకాలం జీవిస్తాం? కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రతి ఒక్కరు కూడా మనందరము కూడా చేయవలసిన పని ఏంటి? మన అతిక్రమములను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఇక మీదట ప్రభు ఇంతవరకు నేను చేసిన ఈ పాపములను, ఇంతవరకు నీకు వ్యతిరేకంగా నేను చేసిన అతిక్రమములనైనా నేను విడిచిపెడుతున్నాను, ఇక మీదట వాటి జోలికి నేను వెళ్ళను అని ఒక తీర్మానం చేయాలి. ఒక తీర్మానం కలిగిన జీవితం చాలా ఇష్టమైంది దేవునికి. ఒక పాపి మార్పు దేవునికి చాలా సంతోషం. పరలోకంలో ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒక పాపి మార్పు పరలోకంలో ఎంతో సంతోషం కలిగిస్తుంది. దేవదూతలు సైతం అక్కడ పండగ వాతావరణం నెలకొల్పుతారు. మనము ఈ క్షణాన మన అతిక్రమమును ఒప్పుకొని వాటిని విడిచిపెడితే, ప్రభు యొక్క అధికారములకు మనం లోపడిన వాళ్ళైతే మనకు కావలసినది ఏంటి? కనికరం. ఆ కనికరం మన మీదకి వస్తుంది. మనం వెళుతున్న ప్రతి త్రోవ కూడా దేవుడే సరళం చేసి మనందరినీ కూడా మంచి మార్గంలో నడిపించడానికి యేసు ప్రేమ ప్రార్థనశాల ఈరోజు మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించున్నాడు. కాబట్టి ఈ వాక్యమును మనము మన హృదయంలో పదిలిపరచుకోవాలి. ఏం చేయాలి? నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు నాపైన కనికరం చూపిస్తున్నాడు. నేను ఇంకా ఎందుకు పాపంలో బ్రతకాలి? నేను పాపిగా ఉన్నానని కదా నా పైన కనికరం చూపిస్తుంది. నేను ఇంకా ఈ పాపపు జీవితంలో జీవిస్తే నశించిపోతానేమో కదా నాపై కనికరం చూపిస్తున్నదని మనందరం మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఈ పరిశీలన చేసుకొని మనం ఒక తీర్మానం చేయాలని ప్రభు యేసుక్రీస్తునామమున మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని మందిరం అంటే ఆషామాషి అయినది కాదు. దేవుని మందిరం అంటే పరలోకానికి గమని అని లేఖనంలో సెలవిస్తున్నది. ఇక్కడ చేసిన ప్రార్థన పరలోకములకు వినపడుతుంది. ఇది మార్గం, ద్వారం, ఇది గవిని పరలోకానికి. కాబట్టి మనందరం కూడా బహు జాగ్రత్తగా దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు బహు జాగ్రత్తగా రావాలి. ఇంకా ఏం చెప్తున్నాడంటే లేఖన భాగంలో మనం పరిశీలించినట్లయితే, నేనే ద్వారమునై ఉన్నాను, నా ద్వారా లోపలికి వచ్చిన వాడు ఎవడను కూడా ఎక్కడ ఏ చింత చీకు లేకుండా జీవిస్తాడని ప్రభువులు వారు సెలవిస్తున్నారు. ఆయన ఆయన ద్వారమై ఉన్నాడు. మన త్రోవలు సరళం చేస్తూ కూడా అక్కడ నిలబడి చూస్తున్నాడు. ఆయన ఎక్కడ ద్వారబంధముగా ఆయన ఉండి ఇక్కడ లోపలికి వచ్చేవారిని, బయట ఉన్నవారిని కూడా ఆయన గమనిస్తూనే ఉంటాడు. ఎల్లవేళ్ళ అందరినీ గమనిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మనం అందరం ఇక్కడికి పిలువబడితే వచ్చిన వారిని, యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నుకొని పిలువబడితే వచ్చిన వారిని, మనందరం వచ్చిన వారిని ఏం చేయాలి? అతిక్రమమును విడిచిపెడతాం. ఇంకా ఎల్లప్పుడూ మనము పాత రోజు జీవితంలో జీవిస్తూ మన నరకానికి పాత్రలమైతే మన మందిరానికి వచ్చి కూడా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఎందుకంటే దేవుని మాటలు మనం జీవింప చేయాలి. ఆ జీవము కలిగిన మాటలు మన హృదయాల్లో నిత్యము ఎప్పుడు ఎల్లవేళలా ఉప్పొంగుచ్చి ఉండాలి. మీరు గమనించినట్లయితే చాలా మందికి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, గేదెలు, పశువులు ఉన్నాయి కదా. ఈ పశువులు ఆహారం తిని వచ్చిన తర్వాత ఏం చేస్తాయి? నెమరు వేస్తాయి. మరి ఈ వాక్యం వింటున్న వారు ఎంతమంది నెమరు వేస్తున్నారు? ఈ వాక్యాన్ని ఎంతమంది హృదయంలో నెమరు వేసుకుంటున్నాడు? ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ యొక్క సహవాసముతో నాతో మాట్లాడిన మాటను హృదయంలో ఎంతమంది నెమరు వేసుకుంటున్నారు? నేను మరలా వచ్చే వారం ఈరోజు వాక్యం ఏం చెప్పాడో దేవుడు వచ్చే వారం కొంతమందిని అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను. ఈరోజు నేను చెప్తున్నాను, ఒకటి కనికరమును కోరుతున్నాడు, రెండోది మనం ఏం చేయాలి? మన అతిక్రమములు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు మన త్రోవలన్నీ కూడా సరళంగా చేస్తారని ప్రభువు వారు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఈ వాక్యాన్ని ఈ వారం అంతా కూడా వచ్చే వారం వరకు ప్రభువు వచ్చే వారం నాతో ఏం మాట్లాడబోతున్నావు అని కూడా మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని అడగవచ్చు, ప్రార్థన చేయొచ్చు, విజ్ఞాపన చేయొచ్చు, యాచన చేయొచ్చు. అయ్యా నువ్వు నాతో మాట్లాడు ప్రభు. మేము చేసుకునే ప్రార్థన ఏంటంటే, అయ్యా నాతోనూ ఇక్కడున్న వారందరితోనూ మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉంటాం.
ఇంకా అనేకులతో మాట్లాడాయని ప్రార్థన చేస్తుంటాం. మనందరం కూడా ప్రభు యేసు క్రీస్తు ప్రభు వారిని అయ్యా మాతో మాట్లాడాయని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నా జీవితాన్ని సరి చేయడానికి నువ్వు నాతో మాట్లాడాయని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ముఖ్యంగా బయట ఉన్న యవనస్తులను అడుగుతున్నాను, ఎంతమంది మోకరించి ప్రార్థన చేస్తున్నారు? అయ్యా నా ఈ స్థితిని గమనిస్తున్న నీవు ఈ స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి నన్ను మార్చు ప్రభు అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? యవనస్తులను అడుగుతున్నా, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? గంటల తరబడి మనము అక్కడక్కడ కూర్చొని మాట్లాడుతూ కంటే ఒక స్థలంలో చూసుకొని ఆ స్థలంలో మనం ప్రార్థించడం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. మన ప్రభు సన్నిధిని కనిపెట్టుకొని ఉండడం చాలా ప్రాముఖ్యం. యవన ప్రయాణంలో దేవుని యొక్క కాడి భుజాన వేసుకొని మోయడం చాలా అదృష్టం. కొంతమందికే వస్తుంది, అది మీ అందరికీ వచ్చింది, అందరికీ రాలేదు కదా. మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఎరిగి మనందరము కూడా ఆయన సన్నిధిని కనిపెట్టుకున్నామంటే మన ఈ జీవితాలు బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటాయి, మన భార్య పిల్లలు బాగుంటారు, మన బంధుమిత్రులు బాగుంటారు, రక్త సంబంధులందరూ కూడా బాగుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేయక ఈ రోజున గడిచిన కాలంలో చేసిన ప్రతి అతిక్రమం ప్రభు ఒప్పుకొని ప్రతి వాటిని విడిచిపెట్టి మనకు ఆయన కనికరాన్ని పొందుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరికీ ఉనికిలోకి తీసుకొని వచ్చి మన ఈ జీవితాలు కట్టడానికి ప్రభు చూపించిన కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించుకుంటూ ఎత్తబడిన వాక్యం గురించి మన మధ్యలో బ్రదర్ అజయ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ తలలోంచినట్లయితే ప్రార్థనలు ఏకీవించండి. ప్రార్థన చేయని అందరూ అతిక్రమం ఒప్పుకుంటూ దేవుని కనికరం మన పైకి వచ్చేలాగున మనం వెలిసిన ప్రతి త్రోవను ఆయన సరళం చేయలాగున ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్ముడు చాలా చక్కగా ఆయన పరిశుద్ధ లేఖనాల ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. అక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధుడు, దానిని ఒప్పుకున్నవాడు కనికరము పొందునని దేవుడు లేఖనాల ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. నిజమే, ఈ దినమున ఈ సమయమున మనలో ఉన్న పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావమును పొందుకోవాలంటే మన అతిక్రమలు విడిచిపెట్టి ఒప్పుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు ఆత్మసరమైన ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసండి, అందరు కళ్ళు మూసండి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. మిగిలి పరిస్థితులపైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, గడిచిన కాలం అంతయు నాయన నీ కృపదార నీ కనికరము ద్వారా మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలబెట్టుకోండి నాయన. ఈ దినమున ఈ సమయమున నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ విలువైన మాటలు వినిపించిన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే ప్రభువా తండ్రి, మా అతిక్రమలను దాచిపెట్టి ఉన్నాం తండ్రి. ఇంతవరకు మేము మా అతిక్రమలు దాచిపెట్టి మేము వర్ధలేకపోయాం తండ్రి. అయ్యా, నీ సేవకుడు ద్వారా మాట్లాడిన ప్రతి మాట నాయన మా హృదయంలో పదలపరిచింది ఆయన. అయ్యా తండ్రి, మాకు నూతన స్వభావమును కలిగించేయండి అయ్యా. అయ్యా, నీ నామము తండ్రి, నీ పరిశుద్ధమైన నామము అధికారానికి లోబడినైనా మా త్రోవను సరళము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, గొప్పవాడివి తండ్రి, ఉన్నవాడివి అనవాడివి నా దేవుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, మేము చేసిన అతిక్రమములు, మేము చేసిన అపరాధములు తండ్రి నీ పాదాల చరణముల చేతనైనా ఇదిగో ఒప్పుకొనుచున్నాం తండ్రి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరినైనా నీ పాదాల చెంతకు చేర్చబడినైనా వారు చేసిన అతిక్రమలను బట్టి, వారు చేసిన అపరాధములను బట్టి ఇదిగో ప్రభువా, మేము మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాం తండ్రి. వాటిని విడిచిపెట్టే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ అధికార నామానికి లోబడినైనా ఇదో ప్రభు మా త్రోవకు మాకు సరళము చేయమని
మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సియోను పర్వతం నుండి చూచుచున్న దేవుడా, పరలోకమందు అనేక మందికి నివాసములు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరందైతే నా మాటలు నీ మాటలు ఉన్నాయో వారి ఎదుట నేను ఉంటానని చెప్పిన ఏకరీతిగా ఉన్న ప్రభువు నీవే నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ బిడ్డలు ప్రభు నీ నామమును బట్టి కనికరము పొందుతున్నాడు తండ్రి. చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి వాటిని వింటుంటే మాకు మనోవేదన కలుగుతున్నది ప్రభా. మంచి వైద్యుడు తండ్రి, ఈ లోకముల ప్రభా అతిక్రమణ వలన ప్రభా మధ్యానికి బానిసై ఉండ ప్రభా తను చదువుకున్న ప్రతి విద్య ప్రభా కష్టపడి చదువుకున్న విద్యనంతా పోగొట్టుకొని కుటుంబానికి ప్రభా సంతాపమును కలిగి చేశాడు తండ్రి. ఎంతో బాధకరమైన మా జీవితము మా ప్రాణం ఈ లోకములు ఉన్నప్పుడేనైనా ఇదిగో ప్రభా మా అతిక్రమలనైనా మా అపరాధములు తండ్రి మా పితరులు చేసిన పాపమును బట్టి ప్రభా నీ పాదాల దగ్గరికి వచ్చున్నాం తండ్రి. నీ పాదాల చరణము చేత ప్రభు మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి. అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా. నీకు విరోధంగా మేము పాపం చేస్తుంటే ప్రభా ఈ రోజు నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను అయ్యా, మమ్మల్ని క్షమించండి అయినా. ఆ అతిక్రమలు విడిచిపెట్టువాడుగా మమ్మల్ని తయారు చేయండి అయ్యా. కనికరమే కోరుచున్న వాడివి ప్రభా, బలవంతుడా, శక్తివంతుడా, దయగల దేవుడా, కనికరం కలిగిన దేవా, ఈ రోజు నీ పాదాల దగ్గరికి వచ్చినావు. మమ్మల్ని క్షమించండి ప్రభా. ఈ వాక్యమునైనా నీ విలువైన మాటల తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్క హృదయములనైనా పదలపరిచినైనా వాక్యస్థానంగా జీవించినైనా ఆత్మస్థానమైన మాటల ప్రభా వాళ్ళ నోటి నుండి వచ్చినట్లుగా కృపను అనుగ్రహించండి ప్రభా. మాట మీరు ఉన్నవారుగా ఉన్నట్లుగా గోప్రభనైనా మాకు ఆలయమై ఉన్నారని చెప్పిన దేవుడు తండ్రి. అవును ప్రభా, మా హృదయము తండ్రి నీ పాదాల చెంతకు చిక్కును అడగక ప్రభా నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాం తండ్రి. మా హృదయానికి రావండి ప్రభా. నీ లేఖనాలు చెప్పబడిన రీతిగా ఇదిగో తలుపు నొద్దు నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన వెడల వారి వెంట నేను ఉంటాను చెప్పిన గొప్ప దేవుడి ప్రభా తండ్రి. ఈ రోజునైనా మీ స్వరం వినవారుగా అనేక బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని తండ్రి విస్తరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విస్తరించండి ప్రభా తండ్రి. నీ సన్నిధానములు అనేకమైన ఆత్మలు సంపాదించే గొప్ప భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని దీవెనకరంగా చేయండి. ఎందుకంటే ఆశీర్వాదానికి కారణభూతుడైన దేవుడు నువ్వు మాత్రమే ఉన్నావు. ఈరోజు ఎంతమంది వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి మంచి సమాధానమును పొందుకొని గొప్ప ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ నీ పాదాల చెంతకు ఒప్పుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి కానుకల సమయం కనుక పరిచయాలకు మీ వద్దకు వస్తారు. మరి పరిచర్య నిమిత్తమై దేవుని మందిరంలో అవసరం నిమిత్తమై